ఏలూరులో మొట్టమొదటిసారిగా జెన్యూన్గా నడిచే సంస్థ అని సగర్వంగా చెప్పుకోగలుగుతున్నామండి. అంత నమ్మకం, మీరు కూడా మా మీద అంత నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతతో మేము కూడా మీకు మరింత సర్వీస్ నేను అందించాలని ముందుకెళ్తా ఉన్నాను. మీ యొక్క బ్లెస్సింగ్స్, మీ యొక్క ఆదరాభిమానాలు నాకు ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటున్నాను. ఇటువంటి ప్రాపర్టీస్ నేను ఇంకా తీసుకొచ్చి మీ ముందు పెట్టాలనే ఆలోచనతోనే నేను ముందుకెళ్తా ఉన్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి. బడ్జెట్ మామ గుర్తుకు స్వాగతం. ఈ హౌస్ G+1 హౌస్ అండి. పూర్తిగా నేను వివరిస్తాను, పూర్తి వీడియో చూడండి. హౌస్ అయితే చాలా బాగుంటుంది. ఈ హౌస్ విషయానికి వస్తే ఇంటి ముందు భాగంలో కూడా కార్ పార్కింగ్ చేసుకోవచ్చు అండి, బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఈ హౌస్కి వచ్చేసేసి మున్సిపాలిటీ ట్యాప్ కనెక్షన్స్ అన్నీ కూడా ఉన్నాయండి. అదేవిధంగా ఇక్కడ చూడండి, కార్ పార్కింగ్ కూడా ఆల్రెడీ చేసి ఉంది. అది కాక మరొక 2 కార్లు కూడా పార్క్ చేసుకునేంత స్పేస్ అయితే ఇంటి ముందు భాగంలో ఉండడం జరిగిందనమాట. ఓకేనండి. సో ఇది హౌస్ గురించి పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అదేవిధంగా డైరెక్ట్గా మీరు లొకేషన్ ఇవన్నీ చూడాలనుకుంటే కనుక డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి. అదేవిధంగా మీరు ఫ్యామిలీ మెంబర్స్తో వస్తే నేను మీకు హౌస్ అనేది చూపిస్తానండి. ఓకే. సో ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఇది 263 గజాల్లో ఉన్నటువంటి హౌస్ అండి. చాలా అంటే చాలా పెద్ద హౌస్ అనమాట. ఒక రకంగా చెప్పాలంటే దట్టు. ఇంకోటి ఏంటంటే మీకు ఇది చాలా వెరీ వెరీ నియర్ టు న్యూ బస్ స్టాండ్ అండి. కొత్త బస్ స్టాండ్కి దగ్గరలోనే 263 గజాల్లో ఈస్ట్ ఫేసింగ్ హౌస్ మనకి అవైలబుల్ ఉందండి. 2-3 కార్ పార్కింగ్లు ఫెసిలిటీ ఉంది. కార్లు పెట్టుకున్నంత స్పేస్ అయితే ఉంది. ఓకేనండి. బాల్కనీస్ ఉన్నాయి. ఓకేనండి. చుట్టూరు కూడా కాంపౌండ్ వాల్ ఉంది. చాలా అంటే చాలా బాగుందండి హౌస్ కూడా. మీరు డైరెక్ట్గా ఒకసారి వచ్చి చూడొచ్చు. స్టెప్స్ కింద ఇక్కడ స్పేస్ ఉంది. అదేవిధంగా రెంట్కి ఇచ్చారండి. ఈ హౌస్ని రెంట్కి ఇస్తే ప్రజెంట్ 9,000 రూపాయల వరకు రెంట్ అయితే వస్తుందండి. ఓకే. సో పూర్తిగా మీరు చూడవచ్చు. చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయండి. అంటే ఎలివేషన్ భాగంలో కొంతవరకు, అదేవిధంగా పార్కింగ్ ప్లేస్లో కొంతవరకు, అదేవిధంగా వీలైతే ఒకసారి పెయింటింగ్ కూడా వేయించుకుంటే కనుక ఇంకా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఓకే. పిఓపి కానివ్వండి, సీలింగ్ కానివ్వండి అంతా కూడా కంప్లీట్ చేశారండి. చాలా అంటే చాలా బాగుంది. వెంటిలేషన్ కూడా చాలా చక్కగా ఉందండి. పెద్ద పెద్ద కిటికీలు, అదేవిధంగా విండోస్, తలుపులు, చాలా అంటే చాలా వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. మీరు ఎటైనా చూసుకోవచ్చు. ఈస్ట్ ఫేసింగ్లో సింహద్వారం ఉంటుంది. అదేవిధంగా నార్త్ ఫేసింగ్లో మరొక డోర్ ఉంటుంది. అదేవిధంగా మళ్ళీ సౌత్ ఫేస్లో కూడా మరొక డోర్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనండి. సో కిచెన్ కూడా చాలా స్పేసియస్గా ఉందండి. మీరు ఇక్కడ గమనించవచ్చు. లోపల ఒక 2-3 ఫ్రిడ్జెస్ పెట్టినా కూడా స్పేస్ అయితే చాలా బాగుందండి. ఓకే. సో ఆ కార్నర్లో మనకి పూజా మందిరు వాళ్ళకి అటాచ్ అయితే చేసి ఉంచడం జరిగిందనమాట. మోడర్న్ కిచెన్ మీరు ఇక్కడ గమనించవచ్చు. గ్రానైట్ ప్లాట్ఫామ్తో వాటర్ ప్యూరిఫైర్ కూడా అనుకూలంగా ఉండే విధంగా 2 ట్యాప్ కనెక్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి. సో ఇక్కడ కిచెన్లో కూడా చూడవచ్చు. వెంటిలేషన్ చాలా అంటే చాలా బాగుంది. అదేవిధంగా పైన స్టోరేజ్ బాక్సెస్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. మీరు అన్వాంటెడ్ థింగ్స్ అయితే పైన స్టోర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇది డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియాలో కూడా మీరు ఒక్కసారి ఒక 6 కూర్చొని ఒక్కసారి భోజనం చేసేంత స్పేస్ అయితే అక్కడ ఉంది. అదేవిధంగా ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే కనుక ఇక్కడ మీకు కనిపించేది కూడా 6x6 మంచం అండి. మీరు ఇక్కడ గమనించవచ్చు. మొత్తం ఎంత స్పేస్ ఉంది అంటే చుట్టూరు తిరగడానికి స్పేస్ ఎంత ఉంది అంటే అనేది కూడా మీరు వీడియోలో గమనించవచ్చు అనమాట. అదేవిధంగా కబోర్డ్స్ అన్నీ కూడా ఉన్నాయి. అదేవిధంగా మరి అటాచబుల్ బాత్రూమ్ అనమాట. దానికి వెళ్ళే ముందు మీకు డ్రెస్సింగ్ రూమ్ ఉంటుంది ఎంట్రన్స్లోనే. అదేవిధంగా ఇది వెస్ట్రన్ టైప్లో ఉన్నటువంటి బాత్రూమ్ అండి. దీనికి గీజర్ ప్రొవిజన్స్ కానీ అన్నీ ఇచ్చారు. అదేవిధంగా ఆల్మోస్ట్ మీకు షవర్ పోర్టిన్స్ కానివ్వండి, హాట్ వాటర్, నార్మల్ వాటర్, సెపరేట్ ట్యాప్స్ కానివ్వండి అంతా కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి. సో మాస్టర్ బెడ్రూమ్ నుంచి మనం కిడ్స్ బెడ్రూమ్కి వెళ్తామండి. కిడ్స్ బెడ్రూమ్ కూడా చూడవచ్చు. ఇక్కడ కూడా కొలతలు చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఇందులో కూడా 6x6 మంచం వేసుకోవచ్చు. అదేవిధంగా మరి పిఓపి సీలింగ్ అంతా కూడా మీరు గమనించవచ్చండి. అయితే ఇక్కడ మంచం అయితే వేసుకోలేదు. అక్కడ వాళ్ళు ప్రజెంట్ హాలు, అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్ అయితే యూజ్ చేసుకుంటూ ఉంటున్నారనమాట. ప్రజెంట్ ఎవరైతే టెనెంట్స్ ఉంటున్నారో వాళ్ళు ఆ విధంగా యూజ్ చేసుకుంటూ ఉంటున్నారు. ఓకేనండి. వెంటిలేషన్ బాగుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ సైడ్ నుంచి బయటకు ఆ పక్కకు కూడా వెళ్ళొచ్చండి. అంటే పడమర వైపుకు కూడా డోర్ అయితే ఉండడం జరిగిందనమాట. పడమర వైపుకు కూడా మీరు వెళ్ళొచ్చు. అక్కడ కూడా చాలా స్పేస్ అయితే ఉందండి. ఓకే. సో ఇది కిడ్స్ బెడ్రూమ్కి ఉన్నటువంటి అటాచబుల్ బాత్రూమ్ అనమాట. షవర్స్ కానివ్వండి, అదేవిధంగా హాట్ వాటర్కి, నార్మల్ వాటర్కి సెపరేట్గా ట్యాప్స్ కానివ్వండి అంతా కూడా చాలా బాగుందండి. ఓకే. చాలా స్పేసెస్గా ఉన్నటువంటి ఇల్లు అనమాట. 263 గజాల్లో ఉందండి. మరి ఏలూరు కొత్త బస్ స్టాండ్ దగ్గర మనకి ప్రాపర్టీ అయితే అందుబాటులో ఉందండి.
సో స్టెప్స్ ఎక్కి మనం పైకి వెళ్తే కనుక అంటే స్టెప్స్ చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయండి. మీరు ఇక్కడ గమనించవచ్చు కొంత వర్క్ అయితే ఉందన్నమాట. ఇది సుమారుగా ఒక 10 years బ్యాక్ అయితే కట్టినటువంటి ఇల్లు అనమాట. ఓకేనండి. సో పైకి వెళ్తే ఓపెన్ స్లాబ్ అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. అంటే ఓపెన్ స్లాబ్ ఏరియా అనమాట. వాల్స్ ఏమి లేవు, ఇంటీరియర్స్ ఏమి లేదనమాట. ఓన్లీ ఆ పిల్లర్స్ కట్టుకొని అదేవిధంగా పైన స్లాబ్ అయితే వేసి కంప్లీట్ చేశారండి. సో దీన్ని మీరు కనుక డిజైన్ చేయించుకొని చక్కగా దీన్ని మాడిఫై చేయించుకుంటే కనుక మరొక బెడ్రూమ్, త్రిబుల్ బెడ్రూమ్ పడుతుందండి. త్రిబుల్ బెడ్రూమ్ వేసుకోవచ్చు, లేదా డబుల్ బెడ్రూమ్ లాగానే మీరు కన్స్ట్రక్షన్ చేసుకొని చక్కగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనండి. సో పైకి కూడా వెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. ఓకేనండి. కొంత వర్క్ అయితే ఉందని ఇంకొంత పెట్టుబడి పెట్టుకుంటే కనుక మీరు దగ్గరగా ₹1,00,00,000 ప్రాపర్టీని అయితే మీరు ఈజీగా సొంతం చేసుకోవచ్చు. ఓకేనండి. సో అటువంటి ప్రాపర్టీ అనమాట. ఈ ప్రాపర్టీని మాత్రం దయచేసి మిస్ అవ్వద్దు. ఎవరైతే నేను ఒక ₹50 లక్షల పెట్టగలుగుతాను అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.